ఏఐ ద్వారా ఎలా ఎర్న్ చేయాలనేది ఈరోజు టాపిక్ అండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గాయ్స్. ఈ వీడియో అయితే అస్సలు ఎక్కడ స్కిప్ చేయకండి. సో నేను ఒక 5 యాప్స్ గురించి చెప్తాను. సో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి ద్వారా ఎలా అమౌంట్ సంపాదించాలనే దాని గురించి ఈరోజు టాపిక్లో మాట్లాడదాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో వాటిని యూజ్ చేసుకొని కూడా మీరు కూడా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదే యూట్యూబ్ ద్వారా కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు డబ్బులు అనేది సంపాదించవచ్చు. సో అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి గాయ్స్, అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు వస్తే మాత్రం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో ఈరోజు టాపిక్కి వెళ్ళిపోదాం గాయ్స్. ఫస్ట్ వచ్చేసి మనకేంటంటే ఏదైనా వీడియో చేయాలన్నా కూడా మనకి ఏంటంటే కంటెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అలా కంటెంట్ అనేది ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకేంటంటే మీరు చాట్ జీపీటీ అనేది డౌన్లోడ్ చేసుకోండి గాయ్స్. చాట్ జీపీటీ. సో ఇందులో ఏంటంటే మనం కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఒక కంటెంట్ గురించి మీతోటి షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి. ముందు ఏంటంటే మీకు ఏ కంటెంట్ కావాలో అది ముందు మీరు ఇక్కడ టైప్ చేయండి గాయ్స్. నేను ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీకృష్ణ గురించి నాకు కంటెంట్ కావాలి. సో నేను ఏంటంటే ఇక్కడ రాస్తాను చూడండి. శ్రీకృష్ణ గురించి షార్ట్ వీడియోకి 100 వర్డ్స్లో ఒక మంచి కంటెంట్ ఇవ్వు. సో మీరు దేని గురించి కావాలనుకుంటున్నారో అది కూడా ఇక్కడ టైప్ చేసుకోండి. మీకు కంటెంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ సెండ్ చేసుకోండి. సెండ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు 1 మినిట్లోనే వచ్చేస్తుంది గాయస్ కంటెంట్. సో ఇక్కడ వచ్చింది నాకు, చూడండి గాయస్. ఈ కంటెంట్ అనేది మనం ఇప్పుడు యూజ్ చేసుకుని ఎలా ఎర్న్ చేయాలనేది నేను చెప్తాను. సో మీరు వాయిస్ బాగాలేకపోయినా కూడా ఏఐ ద్వారా మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఏంటంటే నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్ ఉంటే మాత్రం ఇక్కడ చూసుకోండి, అవి సరి చేసుకోండి మిస్టేక్స్ ఉంటే. సో ఇది కంటెంట్ అన్నట్టు. నేను ఆల్రెడీ ఇందులో కంటెంట్ క్రియేట్ చేశాను. సో దాన్ని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనేది మీకు చెప్తాను. అది కూడా మనం కంటెంట్ క్రియేట్ చేసి పేస్ట్ చేస్తే ఏంటంటే మనకు వాయిస్ ఓవర్ అనేది ఆటోమేటిక్గా ఏఐ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. దానికోసం ఏంటంటే నేను ముందు తీసుకున్న కంటెంట్ కాపీ చేస్తాను చూడండి. ద్వారకలో ఒకరోజు అర్జునుడు, ఇది కంటెంట్ అండి. సో నేను దీన్ని కాపీ చేసుకుంటా. మీకు ఏమన్నా ఇంకా కావాలనుకుంటే ఇందులో యాడ్ చేసుకోండి ఇదే కంటెంట్లో. సో లేదు నాకు ఈ కంటెంట్ సరిపోద్దని అంటే మీరు దీని ద్వారానే వాయిస్ ఓవర్ అనేది చేసుకోవచ్చు. సో ఇదంతా నేను కాపీ చేస్తాను. సో లాస్ట్కి ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనేసి నేను ఇచ్చానండి. సో దీన్ని కాపీ చేసుకుంటా. కాపీ చేసుకున్న తర్వాత అంటే నెక్స్ట్ యాప్ వచ్చేసి టెక్స్ట్ టు స్పీచ్. సో ఈ యాప్ కూడా ప్లే స్టోర్లో దొరుకుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. మనం ఇక్కడ ఏంటంటే కాపీ చేసుకున్నదాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో వాయిస్ ఓవర్ ఏది కావాలన్నది మీరు ఇచ్చుకోండి, తెలుగునా, హిందీనా, ఇంగ్లీషా. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఇచ్చుకోండి. ఇక్కడ చూడండి తెలుగు మీద టైప్ చేస్తే ఏంటంటే మనకు 5 వాయిసెస్ ఇస్తారు ఇక్కడ. సో ఫ్రీగా చేసుకోవచ్చు, ఇది అమౌంట్ పెట్టనవసరం లేదండి. సో మీకు ఏ వాయిస్ కావాలనో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వాయిస్ వచ్చేసి ఇది పరీక్ష వాయిస్. సెకండ్ ఇది పరీక్ష వాయిస్. ఇది పరీక్ష వాయిస్. ఈ థర్డ్ వాయిస్ అనేది నేను సెలెక్ట్ ఇది పరీక్ష చేసుకుంటున్నాను. వాయిస్. పరీక్ష ఇది వాయిస్. పరీక్ష వాయిస్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఇక్కడ ప్రెస్ ద్వారకలో చేసేయండి. ఒకరోజు అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, ప్రభు, ఎందుకు మీరు ఎప్పుడూ నవ్వుతారు అని. ఇక్కడ ఏంటంటే మిస్టేక్ ఉన్నా కూడా మీరు చూసుకోండి, సరి చేసుకోండి. సరి చేసుకున్న తర్వాతే మీరు ఇక్కడ ఫేస్ చేసుకోండి. ఫేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి వాయిస్ ఎలా వస్తుందో. ద్వారకలో ఒకరోజు అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, ప్రభు, ఎందుకు మీరు ఎప్పుడూ నవ్వుతారు అని. అర్జునుడు అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు స్మితంతో అన్నాడు, అర్జున, జీవితం యుద్ధం లాంటిది. సో దీన్ని నేనంటే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ అనేసి ఆప్షన్ ఉంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోండి మీకు గుర్తుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీకృష్ణ అనేసి ఇస్తాను నేను.
1 ఓకేనా. ఇలా ఇచ్చుకోండి, సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత నెక్స్ట్ యాప్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకు ఆ కంటెంట్కి సంబంధించి మనకు ఇమేజెస్ కావాలి కొన్ని. సో మీరు ఇమేజ్ సెర్చ్ అన్న డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే ఏంటంటే పింట్రెస్ట్, ఇది చాలా బెస్ట్ అనుకోండి. హెచ్డి క్వాలిటీ ఫొటోస్ మనకు దొరుకుతాయి ఇందులో. సో తర్వాత తమ్నెయిల్కి వచ్చేసి తమ్నెయిల్ మేకర్ యూజ్ చేస్తాను, అలాగే పిక్సెల్. సో ఇవి తమ్నెయిల్ మేకర్స్ అన్నట్టు. సో పింటరెస్ట్కి వెళ్తానండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు కావాల్సిన ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే కంటెంట్ కృష్ణ గురించి కాబట్టి మనము శ్రీకృష్ణ ఫొటోస్ అనేసి డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇవి చూడండి గాయ్స్, ఇవి అన్ని డౌన్లోడ్ చేసుకోండి ఒక 10 వరకు. పింటరెస్ట్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకోండి మీ దగ్గర ఫోన్లో. సో మీకు కావాల్సిన ఫొటోస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకు స్ప్రింగ్ అనే యాప్లోకి రండి. సో ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఏవైతే ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నారో సో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. 1 2 3. సో ఇలా ఏమన్నా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వాయిస్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ మీరు తీసుకోవాలన్నట్టు ఆడియో దగ్గరికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చేసి సాంగ్స్ అనేసి ఉన్నదా. సో మనం ఏమని టైప్ చేస్తామండి, ఫైల్ వచ్చేసి శ్రీకృష్ణ. ఓకేనా. ద్వారకలో ఒకరోజు అర్జునుడు ఓకే, ప్లస్ సింబల్ పైన ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మనం చూడండి వాయిస్ ఓవర్ ఎలా. ద్వారకలో ఒకరోజు అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, ప్రభు ఎందుకు మీరు ఎప్పుడూ నవ్వుతారు అని అర్జునుడు అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు స్మితంతో అన్నాడు. 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్ పెట్టుకోండి. ఓకేనా, ఎక్కువ కూడా వద్దు, 2 సెకండ్స్ చాలు. సెలెక్ట్ చేసుకోండి, కట్ చేసుకోండి. 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్. ఓకేనా. సో నేను డిలీట్ చేసుకున్నా. మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. ఓకేనా. ఇలా అన్నీ చేసుకోండి. లేదు నాకు అవసరం లేదండి, ఎంత ఉందో అంత ఉండనివ్వండి అని అంటే మీకు ఓకే, మీ ఇష్టం, మీరు ఎంత అన్నా పెట్టుకోవచ్చు. సో నేనైతే నాకు అంత అవసరం లేదు కాబట్టి నేను కట్ చేసుకుంటున్నా. సో ఆడియో వచ్చేసి మనకు ఇంకా ఉంది కాబట్టి ఫొటోస్ ఇంకా సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ పైన ప్రెస్ చేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇదండి, ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఓకేనా. సో నేను ఇందులో లాస్ట్లో చేద్దాం అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. ఓవర్లే అనేసి ఉంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏంటంటే గ్రీన్ స్క్రీన్కి సంబంధించింది ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి. సో దీనిది ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనం రిమూవ్ చేయాలి కాబట్టి దానికోసం ఏంటంటే ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రోమా కీ అనేసి ఉన్నది చూసారా. సో క్రోమా కీ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అంటే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు వీడియో నేను ప్లే చేసి చూపెడతా, చూడండి ఒకసారి. కానీ మనసు ప్రశాంతంగా ఉంటే విజయం నిశ్చయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీన్ని మళ్ళీ ఏంటంటే మనం ఈ వాయిస్ నచ్చలేదు అనుకోండి, మనం ఇంకా వేరే వాయిస్ కూడా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించింది ఏంటంటే ఈ వాయిస్లో మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఏఐ వాయిసెస్ అనేసి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ వాయిసెస్ ఉంటాయండి. మీరు ఏదన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. बरेली में सौहार्द की I'm Say. This is a test.
ఇది ఏఐ వాయిసెస్ అండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ మళ్ళీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. మీరు ఓన్ వాయిస్ ఉంటే కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇదండి. ఈ వీడియోని ఇప్పుడు ఏంటంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి ఏంటంటే కొంత టైం అనేది పడుతుందండి. వెయిట్ చేయాలి. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ కూడా పట్టొచ్చు. సో వీడియో లెంత్‌ని బట్టి ఉంటుందండి. స్కిప్ కొట్టేసేయండి. ఇది సేవ్ అవుతుంది. సో చాలా ఫాస్ట్‌గా అవుతుందండి. టైం ఏం తీసుకోదు. కాకపోతే కొంచెం ఏంటంటే లాంగ్ వీడియోస్‌కి మాత్రం టైం అనేది తీసుకుంటుందండి. సో ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ట్యాగ్స్ ఇవ్వాలి, ఈ థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ముందైతే ఈ వీడియోనైతే చూడండి. ఈ వీడియో అయిపోలేదండి, ఇంకా ఉంది. అండ్ మీకు వాయిస్ జనరేట్ చేయాలనేది అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. వాయిస్ ఎలా జనరేట్ చేసుకోవాలి. సో మీ వాయిస్ బాగాలేకపోయినా ఇబ్బంది ఏం లేదండి, మీరు చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి ఫుల్ వీడియో ఇక్కడ చూపిస్తాను. ద్వారకలో ఒకరోజు అర్జునుడు కృష్ణుడిని ఓకేనా, ఇది వచ్చేసి ఎండ్. కానీ మనసు ప్రశాంతంగా ఉంటే విజయం నిశ్చయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న దాంట్లో కూడా ఒకటి యాడ్ చేసుకోవాలండి విజయం మనం. నిశ్చయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ నుంచి వస్తుంది. సో మనం ఇది కట్ చేసుకుందాం. దానికోసం ఏంటంటే ఇంకొక ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ పెట్టుకున్నా. సో ఇదండి ఆ ఇమేజెస్ వచ్చేసి. సో ఇక్కడ చూడండి ఇప్పుడు. కానీ మనసు ప్రశాంతంగా ఉంటే విజయం నిశ్చయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనండి, ఇది కట్ చేసుకుందాం. ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళొచ్చు. దానికోసం నేను ChatGPT కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఇందులో చెప్పాను కదండి. సెకండ్ వచ్చేసి టెక్స్ట్ అండ్ స్పీచ్. సో తర్వాత దానికి కంటెంట్కి సంబంధించిన వీడియోస్ ఎలా, ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇమేజ్ సెర్చింగ్ లేదా పింట్రెస్ట్ అనేది యూజ్ చేసుకోండి. థంబ్నెయిల్కి వచ్చేసి థంబ్నెయిల్ మేకర్, పిక్సెల్ ల్యాబ్. సో వీడియో ఎడిట్కి వచ్చేసి స్ప్రింగ్ లేదా ఇక్కడ VN-App, ఇవి రెండు యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు అప్లోడ్ ఎలా చేయాలి, యూట్యూబ్కి వెళ్ళండి. డైరెక్ట్ యూట్యూబ్ లేదా ఫేస్బుక్, మీకు ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఫేస్బుక్ ఓపెన్ చేసుకోండి. సో నేను డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి యూట్యూబ్కి వచ్చేస్తానండి. మనం ఇప్పుడు తీసుకున్న వీడియో సెలెక్ట్ చేసుకోండి. ద్వారకలో ఒకరోజు ఇందులో ఏంటంటే కొంత లాస్ట్కి కట్ చేసుకోండి. యాప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ నేమ్ అనేది అనౌన్స్ చేస్తారు అన్నట్టు వీడియో లాస్ట్లో. థ్యాంక్ యూ. ద్వారకలో థ్యాంక్ యూ ఫర్ ద్వారకలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ద్వారకలో డన్. ప్రాసెసింగ్లో ఉందండి. ఎలా అప్లోడ్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను. తర్వాత వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేసి థంబ్నెయిల్ మేకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో థంబ్నెయిల్ ఎలా చేయాలనే దాని గురించి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఏంటంటే నేను ఎప్పుడూ మీకు అందిస్తూ ఉంటానండి. సో అలాగే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదన్నా మంచి వీడియోస్ అంటే ఏవి దేనికి సంబంధించిన వీడియోస్ కావాలన్నా కూడా నేను ట్రై చేస్తానండి. ద్వారకలో ఒకరోజు అర్జునుడు సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదన్నా మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కృష్ణకు సంబంధించి కృష్ణ సాంగ్స్ అనేసి కొట్టండి. సో అధరం మధురం అనే సాంగ్ ఒకటి అడిగాడు. ప్రభు, ఎందుకు మీరు ఎప్పుడూ నవ్వుతారు అని. వాయిస్ అనేది వినబడట్లేదు కాబట్టి ఇక్కడ సెట్ చేసుకుని ఏంటంటే ఇక్కడ వాయిస్ అనేది ఈ సాంగ్ వాల్యూమ్ అనేది తగ్గించండి, సౌండ్ తగ్గించండి, 5లో పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి.
అర్జునుడు అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు స్మితంతో అన్నాడు, అర్జున, జీవితం యుద్ధం లాంటిది. కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు. కానీ చివరికి నిజమైన విజేత అతడే, ఎవరు తన మనసును జయిస్తాడో వాడే నిజం. సో ఇదండి వీడియో వచ్చేసి. సో తర్వాత టైటిల్ ఎలా ఇవ్వాలి దాని గురించి కూడా ఏంటంటే చాట్ జీపీటీ మీరు యూజ్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఏంటంటే ఇక్కడ టైటిల్స్, శ్రీకృష్ణ టైటిల్స్ అనేసి ఇవ్వండి సర్చింగ్లో. శ్రీకృష్ణ టైటిల్స్ ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఏంటంటే డిఫరెంట్ టైటిల్స్ వస్తాయండి మనకు. చూడండి, గోపికల గోపాల్, కృష్ణ కథలు, భక్తుల మనసులో కృష్ణ ప్రేమ. సో మీకు ఏది కావాలన్నా, కృష్ణుని శక్తి, యుద్ధగాథ. సో నాకు ఇది కావాలండి. ఇందులో సెలెక్ట్ చేసుకుని ఏంటంటే మీరు ఏదన్నా ఒకటి దానికి వీడియోకి సంబంధించింది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ సందేశం నాకు ఇది కావాలండి. ఇది వచ్చిన తర్వాత యూట్యూబ్కి రండి. యూట్యూబ్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలండి. అందులో శ్రీకృష్ణ అనేసి మీరు పబ్లిష్ కావాలనుకుంటే డైరెక్ట్ పబ్లిష్లోకి వెళ్ళండి. సో నాకేంటంటే షెడ్యూల్ రేపు 26 నాడు 7 AM వీడియో అనేది అప్లోడ్ అయిపోవాలి. సో అది ఇచ్చిన తర్వాత ద్వారకా ఇవ్వండి, ద్వారకా నగర్. సో ఇది ఇచ్చేసానండి. తర్వాత ఏంటంటే ఇక్కడ నో అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, అప్లోడ్ చేసుకోండి. ఇదండి వీడియో గైస్. మరి ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మంచి మంచి వీడియోస్ అనేది అందిస్తాను. ఈరోజు ఏంటంటే మనం AI తోటి ఎలా ఎర్న్ చేయాలని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే థంబ్నెయిల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థంబ్నెయిల్ అలాగే వాయిస్ ఓవర్ కూడా ఎలా ఇవ్వాలనేది చెప్తా. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన తర్వాత ఏంటంటే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.